రాష్ట్రంలో మహిళలకు ఇష్టం వచ్చినన్ని హామీలు ఇచ్చి ఎలక్షన్స్కి ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అది ఈ రోజున 16 నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఆడబిడ్డ నిధి విషయంలో కావచ్చు, సున్నా వడ్డీ విషయంలో కావచ్చు, ఎట్లా చూసుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా 1,80,00,000 మంది ఉన్నటువంటి ఆడపిల్లలకి ఈ రోజున మహిళలకి ఎంత అన్యాయం చేస్తున్నాడో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బట్టబయలైంది. మరి గతంలో సున్నా వడ్డీ 3 లక్షలకి వర్తింపజేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటే ఆయన ఎలక్షన్ టైంలో ఆ 3 లక్షల్ని 10 లక్షల వరకు ఇస్తానని చెప్పినటువంటి మహానుభావుడు ఈ రోజున మరి కనీసం ఆ 3 లక్షలు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సున్నా వడ్డే కాకుండా చేయూత, ఆసరా అంటూ ఇలా చాలా రకాలటువంటి పథకాలు ఆడవారిని ఆర్థికంగా గొప్పగా ఎదిగించడానికి, వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మార్చడానికి, చాలా గొప్పగా ఆర్థికంగా మహిళలు ఎదగడానికి మరి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటటువంటి ఒక పదానికి అర్థం తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మారితే ఈ రోజున మహిళలందరినీ కూడా వాళ్ళ చేతుల్లో నిజంగా ఈ మాట మనం మాట్లాడుకోవడానికి కూడా కొంచెం ఎంబారసింగ్గా ఉన్నప్పటికీ కూడా నిజంగా మహిళల చేతికి చిప్పచేతికిస్తున్నాడు ఈ రోజున. ఇది ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల వర్గాల ప్రజలందరినీ కూడా మోసం చేయటమే కాకుండా ఏ మహిళలకైతే మరి గతంలో 14-19 ఏ మహిళల ఓట్లు వేయించుకుని అప్పుడు గద్దెనెక్కి మళ్ళా వాళ్ళ ఉసురుతోనే 19లో మట్టి కొట్టుకుపోయాడో మళ్ళీ ఈ రోజున అవే సందర్భాలు మళ్ళీ రిపీట్ చేసుకుంటూ మహిళల్ని ఎంత ఆర్థికంగా ఎంత దిగజారు చేస్తున్నాడో, వాళ్ళ యొక్క ఇండివిజువాలిటీని, వాళ్ళ యొక్క ఆర్థిక స్వాతంత్రాన్ని కూడా మట్టి గరిపించేస్తూ వాళ్ళని ఈ రోజున బ్యాంకర్లందరూ కూడా మాకు ఎటువంటి సంబంధాలు లేవు, మాకు ఎట్లాంటిది లేదు, మీరు తీసుకున్నవి ఏవైనా సరే ఖచ్చితంగా కట్టి తీరాల్సిందే అని ముక్కు పిండి మరీ వాళ్ళు వడ్డీలు వసూలు చేస్తూ ఉంటే మరి ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వింత చూస్తూ ఉన్నాడు. కానీ మహిళలందరూ కూడా ఏకమై 16 నెలలు అయ్యిందో లేదో నువ్వు చేస్తున్నటువంటి అప్పులకి కానీ, నువ్వు రాష్ట్రంలో ప్రతి వర్గానికి చేస్తున్నటువంటి అన్యాయానికి కానీ, గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కళ్ళు నిన్ను ఏ విధంగా తిట్టుకుంటున్నారో, నువ్వు వయసులో పెద్దవాడివన్న విషయం కూడా మర్చిపోయి ప్రతి ఒక్కళ్ళు నోటికి బూతు పురాణాలు అప్పచెప్తా ఉన్నారు. మరి అవన్నీ నీకు ఏ రకంగా మరి మీరు జీర్ణించుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా మీ కూటమి ప్రభుత్వానికైతే మాత్రం బుద్ధి చెప్పే రోజులు గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే నిన్నగాక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సెషన్సే సాక్ష్యం. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని మా జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు అంటున్నావు, కానీ గట్టిగా బయటకు వచ్చి ఆయన 2 గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టి వివరంగా నిన్ను ప్రతిపక్ష నేతగా బయట ఉండే క్వశ్చన్ చేస్తూ ఉంటే మీ గవర్నమెంట్కి సమాధానం చెప్పగలిగేటటువంటి గట్స్ ఎక్కడా కనపట్టలేదు. మీ వాళ్ళే ప్రతిపక్ష పాత్ర పోషించి మరి అసెంబ్లీని చాలా బాగా రక్తి గట్టించారు. ముందు గవర్నమెంట్ పరంగా ఎన్ని తప్పులు జరుగుతున్నాయో తెలుసుకొని కూటమి ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీలో మీరు కుమ్మలాడుకోవటం, మీలో మీరు గుద్దుకు సావడం లాంటివి కాకుండా ప్రజలకి ఏదైనా మంచి చేసేటటువంటి విషయంగా మీరు చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలకి మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా ఇప్పటికే ఈ 16 నెలల కాలంగా 1,80,00,000 మంది ఉన్నటువంటి మహిళలకి నువ్వు ఆడబిడ్డ నిధి కింద పెండింగ్ ఉన్నావు, సున్నా వడ్డీ కింద పెండింగ్ ఉన్నావు. ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోన ఎవరికైనా ద్రోహం జరిగింది, ఎవరికైనా కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొరుచున్నారు అంటే అది మహిళలకి మాత్రమే. ఎందుకంటే గత 5 ఏళ్ళ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, జగనన్న గవర్నమెంట్లోన మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అన్నది మనం చూసాం. ఆసరా అని, చేయూత అని, కాపు నేస్తామని, ఈబీసీ నేస్తామని అడుగడుగున మహిళలకి అండగా ఉన్న గవర్నమెంట్ ఏదైనా ఉంది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటే. ఎందుకంటే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి, ఒక మహిళ గర్భిణీ దగ్గర నుంచి, పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళ స్కూళ్ళు చదువులు పూర్తయినంత వరకు అడుగడుగున ఒక అన్నదమ్ముళ్లాగా, ఒక మేనమామలాగా మహిళలకు అండగా ఉండడం జగన్ గారిని మనం చూసాం. కానీ ఈరోజు చూస్తే సూపర్ 6 అన్నారు, సూపర్ 6లో అద్భుతాలు చెప్పినారు.
జగన్ గారి కన్నా మేము అదనంగా ఇంకొక రూపాయి ఎక్స్ట్రా ఇస్తాము అని చెప్పి నమ్మబలికినారు. జగన్ గారు ఇచ్చేటప్పుడు సంక్షేమ పథకాలు అందజేసేటప్పుడు ఇది శ్రీలంక అయిపోతుంది, పాకిస్తాన్ అయిపోతుంది ఇట్లా మాట్లాడేవారు. కానీ అదే సంక్షేమ పథకాలని మేము జగన్ గారి కన్నా అదనంగా ఇస్తామని చెప్పి చెప్పుకున్న వ్యక్తులు వీళ్ళే. ఇన్ని రకాలుగా మహిళలకి నమ్మబలికి మోసం చేసి 19 ఏళ్ళ దగ్గర నుంచి 59 ఏళ్ళ మహిళలకి ప్రతీ నెల 1500 చొప్పున ఇస్తామని చెప్పి తెలియచేయటం జరిగింది. ఏమైంది శ్రీనిధి? ఈరోజు ఎక్కడ ఏం జరుగుతుంది? 2 ఏళ్ళు 1,80,00,000 మంది మహిళలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లోన ఉంటే వాళ్ళకి చేయూత ఇస్తాను అని చెప్పి 5,000 కోట్లు ఎగగొట్టడం అన్నది ఈ కూటమి నాయకులు, ఈ చంద్రబాబు నాయుడు గారు చేశారు కాదంటారా? 2 ఏళ్లగా ఆసరా ఎక్కడ నడుస్తుంది? ఆసరా ఎక్కడ అందిస్తున్నారు? 3 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు సున్నా వడ్డీ ఇస్తే మేము 3 లక్షల నుంచి 10 లక్షలకి ఇస్తామని చెప్పి నమ్మబలికిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు ఎక్కడ అమలు జరుగుతుంది? ఎక్కడ మహిళలకు అందజేస్తున్నారు? ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు సున్నా వడ్డీ మహిళలకు అందే విధంగా అన్ని రకాలుగా అన్నీ అక్కడ సమకూర్చి పెడితే కోడ్ అన్న ఒక్క నెపం పెట్టుకొని కోడ్ అయిపోయిన తర్వాత ఈ ఆసరా డబ్బులు మహిళలకు అందజేస్తాము, కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు మహిళలకు అందజేయకూడదు అని చెప్పి అదొక వంక పెట్టి ఆసరా డబ్బులు మహిళలకు అందనివ్వకుండా ఆపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. సరే అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయినాయి, మీరు గెలిచినారు, ఘన విజయం వచ్చింది, మరి మహిళలకు ఎందుకు వెనుపోటు పొడుస్తున్నారు? మహిళలను ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? ఎందుకు ఈరోజు 6,000 కోట్ల రూపాయలు మహిళలకు ఎగ్గొట్టారు మీరు? చేయూత మహిళలకి 3 లక్షల నుంచి 10 లక్షలు నేను ఇచ్చేస్తాను అని చెప్పి నమ్మబలికిన మీరు ఈరోజు మహిళలకి ఎక్కడ కానరాకుండా మీరు ఏ పొద్దు అమరావతి అన్న భ్రమరావతిలో బతికేస్తూ మీరు మహిళల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం అన్నది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఈ సున్నా వడ్డీతోటి కానీ, చేయూతతో కానీ, ఆసరా కానీ, భరోసా కానీ, ఈబీసీ నేస్తం కానీ, కాపు నేస్తం కానీ ఏదో ఒక రకంగా అమ్మ ఒడి డబ్బులు పడి లేకపోతే అలాగే ఫీజు రీఇన్వెస్ట్మెంట్ పడి మహిళలు ఎంతో స్వలాభంతో బతికేవారు. ఈరోజు ఆర్థిక స్వలంబన లేక మహిళలు మళ్ళీ ఏదైతే ఈ మెట్రో డీలు ఉన్నాయో ఈ వడ్డీలకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. గత 14 నుంచి 19 వరకు ఏదైతే ఈ మెట్రో డీల వల్ల, ఈ ఉమెన్ ట్రాఫికింగ్ వల్ల ఎంత మహిళలు ఇబ్బంది పడ్డారో ఆ రోజు మనం అందరం చూసాం. ఆ రోజు మీ తెలుగుదేశం నాయకులే చాలామంది జైల్లో వెళ్ళి కూర్చున్నారు. కొంతమంది ఎమ్మెల్యేల మీద కూడా ఆరోపణలు రావటం జరిగింది. జగనన్న గవర్నమెంట్లోన ఎక్కడ వడ్డీల మాటే రాలేదు, ఎక్కడ ఆడబిడ్డలు అవమానపడ్డారన్న మాటే రాలేదు, ఎక్కడ ఆడబిడ్డలు ఇబ్బంది పడ్డారన్న మాటే రాలేదు. ఎందుకంటే ప్రతి నిమిషం ఒక మహిళ ఇంటిని చక్కదిద్దుకోగలదు, ఒక మహిళకి మనం ఆర్థికంగా మనం చేయూతను అందిస్తే ఆ మహిళ ఇంటిని చక్కదిద్దుకుంటుందనే ఒక మంచి ఉద్దేశంతో రేషన్ కార్డు కూడా మహిళ పేరునే పెట్టడం జరిగింది. ఒక ఇంటి స్థలం ఇస్తే అది మహిళ పేరునే పెట్టడమే జరిగింది. ఎందుకంటే తనకు ఒక ఇండ్లు అంటూ ఉంటే తన బిడ్డల్ని చదివించుకుంటుంది, తన ఇంటిని చక్కదిద్దుకుంటుంది అని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని రకాలుగా మహిళలకి ప్రోత్సహిస్తూ మహిళల్ని ముందు ఉంటూ ఇన్ని రకాలుగా మహిళలకు ఆసరాగా ఉంటే మీరు ఇన్ని రకాలుగా నమ్మబలికినారు, మోసపూరిత హామీలు ఎన్ని రకాలుగా ఇచ్చినారు. మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వెన్నుపోట ఎవరికైనా పిలిచినారు అనంటే అది మహిళలకి మాత్రమే. ఈరోజు మహిళలు ఉసురు ఊరికనే పోదు ఈ కూటమి నాయకులకి. పాపం ఈరోజు మళ్ళీ వడ్డీల బారిన పడవలసి వస్తుంది. పిల్లలకి ఫీజులు కట్టాలంటే వడ్డీలకు తెచ్చుకోవాల్సి వస్తుంది. అంత కరోనా కష్టకాలంలోన 2 ఏళ్ళు ఎవ్వరికి ఏ పని లేకపోయినా ఇళ్లల్లోనే ఉన్నా కానీ ఏ ఒక్క మహిళ వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి వడ్డీలకి డబ్బులు తెచ్చుకునే పరిస్థితి లేదు. కానీ ఈరోజు మళ్ళీ
ఈ వడ్డీ వ్యాపారస్తులు పడగ విప్పడం జరుగుతుంది. మహిళలు అన్ని రకాలుగా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఈ కూటమి నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నాం, మహిళల పాలిట పక్షపాతం చూపించినా, మీరు ఇస్తానన్న సూపర్ 6 హామీలు ఇవ్వకపోయినా మేము ఊరుకునే పరిస్థితే లేదు. దీని మీద తీవ్రంగా మేము ఉద్యమిస్తాము. ఆసరా, చేయూత, మీరు ఇస్తానన్న శ్రీనిధి అమలు చేయాలి. అమలు చేసే విధంగా మేము అన్ని రకాలుగా మీ వెంట పడతాము. జగనన్న ఆధ్వర్యంలోన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మహిళల మొత్తం మిమ్మల్ని మీ తల ఉంచేంత వరకు మేము ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాను.